హెచ్ఎండిఏ పరిధి విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైన అధికారులు. హెచ్ఎండిఏలోకి కొత్తగా 32 మండలాలు. పట్టణ విస్తరణతో నిర్మాణ రంగానికి మరింత చేయూత. నగరం నలుమూలలకు విస్తరించనున్న కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. హైదరాబాద్ నగర పరిధిని విస్తరించడమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించడంలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఉన్న హెచ్ఎండిఏ పరిధిని దాదాపు రెట్టింపు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ తర్వాత 5 కిలోమీటర్ల వరకు ప్రణాళికాబద్ధమైన పట్టణం భవిష్యత్తులో నిర్మాణం కానుంది. ఈ నిర్ణయం హైదరాబాద్ నిర్మాణ రంగానికి వరంగా మారబోతుంది. హైదరాబాద్ మహానగర పరిధిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే విశ్వనగరంగా ఎదిగిన హైదరాబాద్ ను నగరం నలుమూలలా విస్తరించడంతో పాటు మరిన్ని మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే గత బడ్జెట్ లో హైదరాబాద్ కోసం 10,000 కోట్లను కేటాయించిన సర్కార్ వచ్చే బడ్జెట్ లోనూ మరిన్ని నిధులు కేటాయించే అవకాశం ఉంది. రోడ్డు రవాణాతో పాటు మెట్రో విస్తరణపై ఫోకస్ పెట్టిన సర్కార్ అందుకు అనుగుణంగా డిపిఆర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. ఇప్పటికే కొన్ని మార్గాల్లోని మెట్రో డిపిఆర్ సిద్ధం కాగా మరికొన్ని మార్గాల డిపిఆర్ సిద్ధమవుతోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హెచ్ఎండిఏ పరిధిని మరింత విస్తరించాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. హైదరాబాద్ మహానగరాన్ని ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేయడంతో పాటు మౌలిక సదుపాయాల రూపకల్పన